రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్లు అనేవారెవరూ లేరన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇటీవల 12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీసు అధికారుల నివాస గృహాలను ప్రారంభించారాయన. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రమాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అరైవ్ అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక వీక్ పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనదో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావటం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో, రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము.